మీ బిడ్డ హయాంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. 2024వ సంవత్సరం అన్ని కాలాల మాదిరిగానే వచ్చిపోయేది కాదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తేల్చే ఏడాది ఇది. ఈ 4 ఏళ్ల ప్రభుత్వంలో జగనన్న పాలనలో మేము హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి వస్తారు కూడా. అట్లాంటి వ్యక్తి ఉంటేనే రైతులు గాని ఎవరైనా గాని సంతోషంగా బ్రతకాలన్నా, కంటారా నిద్రవాలన్నా అలాంటి వాళ్ళే ఉండాలి. రాబోయే 3 నెలలు చాలా ముఖ్యము. అన్ని పార్టీలు మీ ఇంటి దగ్గరకు వస్తాయి. అందరూ కూడా చెప్తారు ఇది చేస్తాం అది చేస్తామని. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మంచి ఎవరు చేసినారు. మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు చూసినారు, ఒకసారి జగన్ చూసినారు. కరోనాలో కానీ ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట పైన నిలవన్నాడా లేదా అని మనం అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా. ఈ రోజు మీ ఆశీస్సులతో మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడికి రాగలిగినాం కాబట్టి ఈ పనులన్నీ కూడా చేయగలుగుతాము. 2024 సంవత్సరాన్ని మన జీవిత చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాఠం కావాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీటలు కదలాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇది జగన్నామ సంవత్సరం. హ్యాపీ న్యూ ఇయర్.